వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోమియోపతి? లైఫ్ టైం మెడిసిన్స్ వాడే కంటే మంచిది ఒక 3 years 4 years వాడి మీరు పూర్తిగా దానికి క్యూర్ చేసుకోండి. దాట్స్ ద లాజిక్. హోమియోపతి హౌ ఇట్ ఈస్ బెస్ట్ అని మనం తీసుకోవచ్చు అంటారా? రూట్ నుంచి మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కరెక్ట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ డిస్కషన్ కి అట్లీస్ట్ ఒక 30 minutes మనము మాట్లాడాల్సి ఉంటుంది. పర్మనెంట్ క్యూర్ కావాలంటే మనం ఆలోచించాల్సింది హోమియోపతి. హోమియోపతి హౌ ఇస్ ఇట్ మేడ్ యాక్చువల్లీ? ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, లైక్ క్యూర్స్ లైక్. ఈ రోజు మోడర్న్ సైన్స్ అనేది నానో పార్టికల్ గురించి మాట్లాడుతుంది. ఇది మన హోమియోపతి 200 years బిఫోర్ మాట్లాడింది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అంటారా? సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్ గా 0 ఉంటుంది. మీకు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చాం కాబట్టి ప్రాబ్లమ్స్ మీకు స్టేబుల్ అయిపోతాయి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి మనకి? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎప్పటికైనా కూడా హోమియోపతిలో డిజీజ్ కి మాత్రమే ఉంటుంది, నాట్ బికాస్ ఆఫ్ ద మెడిసిన్. అంటే అలోపతిలో వాడుతూ ఉంటారు, అది జీవితాంతం వాడుతూనే ఉండాలా అనే ఉంటుంది. హోమియోపతి బాగుంటుంది అని చెప్పేసి దే షిఫ్ట్ అనమాట. లైఫ్ టైం 20 years 30 years బీపీ డయాబెటీస్ మెడిసిన్స్ వాడే కంటే మంచిది ఒక 2 years 3 years మనం యూజ్ చేస్తే మనం కంట్రోల్లో ఉంటాము. సో ఏది బెటర్? మనం ఇన్సులిన్ తీసుకోవడం బెటరా, దానికి ఆపుకోవడం బెటరా? ఎన్నో హోమియోపతి క్లినిక్స్ మనం చూస్తూ ఉంటాము. ఈ డాక్టర్ కేర్ వాళ్ళది ఎందుకు తీసుకోవాలి, అసలు ఎంచుకోవాలి? మన దగ్గర మోర్ దెన్ 50 clinics ఉన్నాయి. 25+ years ది ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు. హోమియోపతి అయితే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, దానిపైన మనం పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాము. సో మనలో చాలా మందికి ఆయుర్వేదం పట్ల, లేదంటే అలోపతి పట్ల, హోమియోపతి పట్ల రకరకాల డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం కావచ్చు, లేదంటే మన స్కెడ్యూల్స్ ఏవైనా కానీ ఆ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి, అంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒక పర్సన్కి అయితే కంపల్సరీగా ఏదో ఒక డిజీజ్, అంటే లాంగ్ టర్మ్ డిజీజ్ ఉండడము, లైక్ సమ్ రోజువారి వాళ్ళ జీవితంలో కూడా ఏదో ఒక దాంతో వాళ్ళు పెయిన్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. డిజార్డర్స్ అనొచ్చు, డిసీజెస్ అనొచ్చు, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కానీ దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనే దాని గురించి వచ్చేటప్పటికి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అందులో మెయిన్గా మనకి హోమియోపతి అనేసరికి ఇంకా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అంటే అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేదంటే లాంగ్ టర్మ్ ఉంటుందా, లేదంటే అన్ని డిసీజెస్కి ఇది పని చేస్తుందా లేదా? సో ఇలాంటి డౌట్స్ ఎక్కువగా అందరికీ రేజ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిపైన కూడా మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కుముద్ గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. హలో అండి డాక్టర్ గారు, నమస్తే. హలో, నమస్తే అండి. రైట్. సో యాజ్ ఐ డిస్కస్ ఇందాక కూడా నేను అంటున్నప్పుడు, మనకి ఏదైనా హోమియోపతి అనేసరికి ఇప్పుడు అలోపతి ఉంది మనకి, అది ఇన్స్టెంట్గా మనకి లైక్ మంచి రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేదం అని మనం వింటూ ఉంటాం. సో ఈ రెండిటి మీద కూడా మనకి ఎందుకు అసలు, అంటే హోమియోపతి హౌ ఇట్ ఈస్ బెస్ట్ అని మనం తీసుకోవచ్చు అంటారు అసలు అయితే? సో కీర్తి గారు, ఈరోజు మనకు ఒక హెడేక్ వస్తే నార్మల్గా మనం ఈరోజు మెడిసిన్ వాడుకున్నాం, అగైన్ ఒక 1 week తర్వాత మళ్ళీ హెడేక్ వస్తే మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్ సేమ్ వాడాల్సి ఉంటుంది. అది అక్కడికి ఆగిపోదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం మళ్ళీ మెడిసిన్ వాడుతున్నాము. సో ఒక అలవాటు పడిపోతుంది, ఒక టెంపరీ రిలీఫ్ అనేది వస్తుంది. పెయిన్కి మనం జస్ట్ ఆ మూమెంట్ వరకు సప్రెస్ అనేది చేస్తున్నాము. పర్మనెంట్ క్యూర్ అనేది జనరల్గా దీని ద్వారా ఉండట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇలాంటి కండిషన్స్లో పర్మనెంట్ క్యూర్ కావాలంటే మనం ఆలోచించాల్సింది హోమియోపతి. సో హోమియోపతి అనేది ఎలా వర్క్ చేస్తుంది, మన బాడీ, మన మైండ్, మన థాట్స్, మన లైఫ్ స్టైల్ బట్టి మనం జనరల్గా మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉంటాము. సో మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది హెడేక్కి కాదు, వ్యక్తికి. ఏ వ్యక్తికి అయితే హెడేక్ వస్తుందో ఆ వ్యక్తి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఆ పని చేసేది మన హోమియోపతి. సో హోమియోపతి అనేది దీని ద్వారా ఒక వండర్ఫుల్ సైన్స్. మనం హెడేక్ అనేది నార్మల్గా ఒక అలోపతిలో కానీ ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ మెడిసిన్ అనేది ఉంటుంది. హోమియోపతిలో ఏముంటుంది, ఒక 10 members ఉన్నారు, హెడేక్ అందరికీ ఉన్నది, 10 different మెడిసిన్స్ ఉంటాయి. బికాస్ మనం కేస్ హిస్టరీ తీసుకుంటాం, మీరు ఎలాంటి వ్యక్తి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం ఎగ్జాక్ట్గా స్ట్రెస్ ఉన్నది, మీకు లైఫ్లో ఏం ఎక్కువగా ఒత్తిడి ఇస్తున్నది, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఆ వ్యక్తికి మనం ట్రీట్ చేస్తున్నాము, మనం హెడేక్కి ట్రీట్ చేయట్లేము. సో ఇది అయినప్పుడు మీకు నార్మల్గా ఏ ప్రాబ్లం అయినా సరే మీరు చెప్పినట్లు అసలు హోమియోపతి అన్నిటికీ పని చేస్తుందా, ఇది చేయడం వల్ల హోమియోపతి అన్ని ప్రాబ్లమ్స్కి అనేది జనరల్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అండ్ క్యూర్ కూడా ఇస్తుంది. అదే మళ్ళీ మనం డయట్ రెస్ట్రిక్షన్స్ గురించి చెప్పాలంటే నార్మల్గా ఆయుర్వేదంలో కొంచెం డయట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి.
సో పెయిన్ కిల్లర్స్ వాడితే మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ తెలుసు. రైట్. అదే ఆయుర్వేదంలో డయట్ రెస్ట్రిక్షన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. డయట్ రెస్ట్రిక్షన్స్ వేరే, మనం డయట్ సరిగ్గా తీసుకోవడం ఇది చెప్పడం వేరే. హోమియోపతిలో ఇవి రెండు కూడా ఉండవు. మన మెడిసిన్స్ ద్వారా కొంచెం మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది జనరల్గా ఉండవు, 90% కేసెస్లో ఉండవు. ఓన్లీ కొంతమందికి చాలా అల్ట్రా సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏదో నాకు ప్రాబ్లం మెడిసిన్ ద్వారా వచ్చిందని చెప్తూ ఉంటారు. బట్ అది వాళ్ళ ఆలోచన మాత్రమే, అది ఓన్లీ ఒక కొన్ని క్షణంకు మాత్రమే ఉంటుంది. అంటే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అంటారా? అంటే డెఫినెట్ వర్డ్ వి హర్డ్ ఇస్ లైక్ ఎవ్రీ టైమ్ చాలా మంది అంటూ ఉంటారు లైక్ వెయిట్ పుట్ ఆన్ అవుతాము, లేదంటే లాంగ్ టర్మ్ కాబట్టి అంత కంటిన్యూటీ ఎవరు కన్సిస్టెంట్గా రెగ్యులర్గా అంటే ఇంకా అది జీవితాంతం వాడుతూనే ఉండాలా అనే ఒక అపోహ ఉంటుంది. అంటే వై ఐ ఆస్క్డ్ ఇస్, ఇప్పుడు అలోపతి తీసుకున్నాం అనుకోండి, మీరు అన్నట్టు ఇన్స్టెంట్గా వాడు పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఒక 1 వీక్ వాడతాము సరిపోతుంది. బట్ ఆ పెయిన్ వాడికి తగ్గినట్టు ఉంటుంది కాబట్టి హీ గోస్ లైక్ బాగుంది, ఇంకా నేను ఇంక వాడాల్సిన అవసరం లేదు. లైక్ మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటే నేను స్ట్రెస్ తీసుకుంటే వచ్చిందేమో అని అనుకుంటారు యాక్చువల్లీ. సో వెన్ ఎవర్ ఐ కెన్ లైక్ నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. మరి లాంగ్ టైమ్గా వాడడం అనేది ఎవరు చాలా మంది కన్సిస్టెంట్గా అక్కడ డిస్కంటిన్యూ అయిపోతుంది కదా, ఉంచరు కాబట్టి. సో నార్మల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, హోమియోపతిలో ఓన్లీ ఒక వ్యక్తి మనం చూసుకుంటే, ఒక వ్యక్తి ది మైండ్ సెట్ అనేది ఏదైతే ఈరోజు ఉందో అది సిన్స్ బర్త్ చైల్డ్హుడ్ వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో పెద్దగయ్యారు అండ్ ఈ రోజు వరకు అవన్నీ ఫ్యాక్టర్స్ అనేది డిసైడ్ చేస్తాయి. సో ఒక వ్యక్తికి మైండ్ సెట్ మనం చేంజ్ చేయాలి, ఆ వ్యక్తిది రియాక్షన్ టువర్డ్స్ స్ట్రెస్ చేంజ్ చేయాలంటే తప్పకుండా మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నార్మల్గా చెప్పాలంటే మెడిసిన్ అనేది డెఫినెట్గా మీరు ఎలాంటి వ్యక్తి అని మనం అడిగి ఇస్తాం మీకు. బట్ అది మీకు చేంజ్ చేయాలంటే మీరు లైఫ్ టైం మీరు ఏదైతే జరిగిందో మీ బర్త్ నుంచి ఈ రోజు వరకు మీరు డాక్టర్ క్లినిక్లో వచ్చే వరకు మీ లైఫ్లో ఏం జరిగింది అది అడిగిన తర్వాత మనం డిసైడ్ చేస్తాం. సో ఈ రోజు మీకు నేను ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే మీకు స్టార్టింగ్ నుంచి నేను అన్ని క్వశ్చన్స్ అడగాలి. కాబట్టి హోమియోపతి అనేది లాంగ్ టర్మ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హోమియోపతిలో ఒకటి విషయం మనం చెప్తాం, మనం రూట్ నుంచి మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో రూట్ అనేది ఈ రోజు మీకు హెడేక్ వచ్చినప్పుడు రూట్ అనేది అది ఫౌండేషన్ లేట్ చేయలేదు. ఆ ఫౌండేషన్ అది రూట్ ఏదైతే ఉంటుందో అది కొన్ని సంవత్సరాల క్రితం అది స్టార్ట్ అవుతుంటుంది. అది కరెక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది అడగడానికి డిస్కషన్కే అట్లీస్ట్ ఒక 30 minutes మనము మాట్లాడాల్సి ఉంటుంది. మీరేం చేస్తారు, మీకు టేక్ దట్ మచ్ టైం అంటే ప్రతి డాక్టర్ ప్రతి పేషెంట్ గా అంత టైం తీసుకొని కేటాయిస్తున్నారంటారా అసలు నిజంగా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటుంది, బికాస్ మీకు ఫ్రెష్ డీటెయిల్స్ అనేది అవసరం ఉంటుంది. దాని తర్వాత అనేది డెఫినెట్ గా ఒక 10 minutes 15 minutes మనం జనరల్ గా తీసుకుంటూ ఉంటాము. బట్ మెడిసిన్ అనేది లాంగ్ టర్మ్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఇదే రీజన్ దట్ మనం అనేది లైఫ్ స్పేస్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజే చెప్పాలంటే ఒక వ్యక్తికి నేను లాస్ట్ మంత్ కన్సల్టేషన్ అప్పుడు నేను డీటెయిల్గా అడిగాను. బట్ బికాజ్ ఆ రోజు ఆమె చెప్పలేకపోయింది, ఈ రోజు నాకు ఫోన్ చేసి చెప్తుంది, డాక్టర్ నేను మీకుతో డిస్కస్ చేయాలి, తప్పకుండా నేను మీకు కలుస్తాను, నాకు టైం ఇవ్వండి, నేను డెఫినెట్గా మీకు అడిగిన దానికి నేను ఈరోజు ఆన్సర్ ఇస్తాను. సో ఒక వ్యక్తికి ఈరోజు మనం ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు వెంటనే ఓపెన్ అవ్వరు, వాళ్ళకి టైం పడుతుంది, రైట్? వాళ్ళు ఆలోచించి ఆన్సర్ ఇస్తారు. ఆ క్షణానికి డాక్టర్ అడిగినప్పుడు మేబీ వాళ్ళకు గుర్తుండదో, స్ట్రైక్ అవ్వలేదు, ఏదో జరిగింది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ వాడతారు, వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే డాక్టర్ అడిగింది క్వశ్చన్ ది ఆన్సర్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ విజిట్లో కానీ దాని తర్వాత విజిట్లో కానీ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సో అలా పేషెంట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటారు, వ్యక్తి మన ర్యాపో బిల్డప్ అవుతుంది. ఒక వ్యక్తితో మనం అన్ని నిజాలు తీసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది, రైట్? ఈ రోజు మనం మాట్లాడితే ఎవరైనా ఫస్ట్ మీటింగ్ లో అన్ని చెప్పారు, రైట్? వాళ్ళ లైఫ్ స్పేస్ అడగాలంటే అది చాలా క్వశ్చన్, ఒక సెన్సిటివ్ మ్యాటర్. సో అందరూ ఓపెన్ అవ్వరు, కాబట్టి అది లాంగ్ టర్మ్ అనేది జనరల్ గా ఉంటుంది. ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు మళ్ళీ ఆ వ్యక్తితో మీట్ అవ్వాలి, రైట్? సో ఇదే లాజిక్ అనేది జనరల్ గా మన హోమియోపతిలో ఉంటుంది. మెడిసిన్ అనేది వ్యక్తి కోసానికి ఉంది, వ్యక్తిది మైండ్ సెట్ అర్థం చేసుకోవడానికి ఉన్నది, ఆ డిజీజ్ అని కాదు. అందుకే మన హోమియోపతిలో అంటాము వి ట్రీట్ ద పర్సన్, ఆ మ్యాన్ ఇన్ ద డిజీజ్, నాట్ ద డిజీజ్ ఇన్ ద మ్యాన్. అంటే మీలో ఉన్న వ్యాధికి కాదు, నేను మీకు డిస్కస్ చేయాలి, మీకు డిస్కస్ చేసి నేను మీకు మెడిసిన్ ఇస్తే మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వేర్ హోమియోపతి డిఫర్ అవుతుంది అండ్ దట్ ఈస్ వేర్ అదంతా సుపీరియర్ ఉన్నది. కాకపోతే లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది,
ఓన్లీ ఫర్ దిస్ రీజన్. మీకు అర్థం చేసుకోవాలి, మీకు పర్మనెంట్గా అనేది మనం తగ్గియాలంటే ఏదైనా కూడా స్లోగా స్టార్ట్ అయిన తర్వాతనే పర్మనెంట్గా మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. వెంటనే ఎప్పుడైతే మనకు రిజల్ట్స్ ఉంటాయో అది ఎప్పటికైనా కూడా టెంపరీ ఉంటుంది. అది ఏ కేసు అయినా కావచ్చు. అలా అని మనం దానికి క్రిటిసైజ్ చేయడం అనేది ఉండదు. బట్ ఎస్, లాజిక్ బిహైండ్ హోమియోపతి ఇస్ దట్ మనం టైం తీసుకోవాలి, ఒక వ్యక్తికి పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళకి మనం మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం అనేది పేషెంట్ అనేది వాళ్ళ రివ్యూస్ చేంజ్ అవుతాయి, వాళ్ళ మైండ్ సెట్స్ కూడా చేంజ్ అవుతాయి. వాళ్ళ మైండ్ అనేది స్టేబుల్ అయ్యే వరకు మనం వ్యక్తితోనే మాట్లాడి మనం వాళ్ళకి క్యూర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మైండ్ సెట్ అన్నారు మీరు. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ లేదని మీరు అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే ఒక ఫీల్‌లో ఉంటారు కదా! అంటే కొంతమంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హర్డ్, నేను విన్నాను ఏమని అని అంటే, నేను వాడాను దాని గురించి, సో నాకు వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అని చెప్పేసి. ఎందుకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయంటారు కొంతమందిలో అలా? ఎస్. సో మన హోమియోపతిలో ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో సప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఏదో గతంలో జరిగింది, అందరూ అన్నీ డిస్కస్ చేయలేరు. లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, మంచి సిచ్యువేషన్స్ వస్తాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ టైంలో వ్యక్తిది రియాక్షన్ ఎలా ఉందో అది రియాక్షన్ అనేది ఆ టైంకి మాత్రమే ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే సప్రెస్ అనేది అవుతూ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎమోషన్స్కి మనం జనరల్గా బయట కనపడటం, ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో అని మనం ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటాయో ఆ సప్రెషన్ ఎప్పుడైతే మనం తీస్తామో బికాస్ ఆఫ్ మెడిసిన్, విత్ ద హెల్ప్ ఆఫ్ మెడిసిన్, అప్పుడు కొన్ని మన మైజమ్స్ అంటే మన బాడీలో ఉన్న ఏదైతే సప్రెషన్స్ ఉన్నాయి, ఏదైతే మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో మనం చెప్తాం మైజమ్స్ అనేది, అది క్లియర్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ సైన్. ఫైన్, వెయిట్ గెయిన్ అయిందా, అది గుడ్ సైనే. కాకపోతే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయితే అవ్వద్దు, అది డాక్టర్తో మీరు డిస్కస్ చేయాలి. సో జనరల్గా హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండడం అనేది పాసిబుల్ లేదు. కాకపోతే ఎప్పుడైతే సపోజ్ పేషెంట్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం ఫర్ ఎనీ రీజన్, ఫైన్, ఒక ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు వన్ టైంలో ఒకసారి చెప్పారు, రైట్? సో లాంగ్ బ్యాక్ ఉన్న సప్రెస్డ్ ఎమోషన్స్ మీ టీనేజ్లో, మీరు 15 years బిఫోర్, 20 years బిఫోర్ ఏదైతే సప్రెషన్స్ ఉంటాయి అది గ్రాడ్యువల్గా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి సినారియోస్ ఉంటాయి, ఎస్ కొన్నిసార్లు ప్లస్ మైనస్ అవుతూ ఉంటుంది. అది స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, వెయిట్ కావచ్చు. బట్ ఎస్, సైడ్ ఎఫెక్ట్ ఉన్నదని ఎప్పుడు అనుకోవచ్చు, జనరల్గా ఉండదు. అండ్ అనుకోవాలనుకుంటే కూడా బికాస్ ఆఫ్ ది క్లియరింగ్ ఆఫ్ ద మైజమ్స్, మీ లేయర్స్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. లేటర్ ఆన్ ఇట్ విల్ గో ఇనిషియల్ గా వచ్చినాక దెన్ ఇట్ విల్ మళ్ళీ మన బాడీ సెటిల్ డౌన్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. బికాస్ మీ పాస్ట్ ఎమోషన్స్ కి మనం రిమూవ్ చేయాలి అంటే అది టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సడన్ గా బికాస్ ఆఫ్ మెడిసిన్ అది యాక్టివ్ ఫేజ్ లో వెళ్ళిపోయింది. సో అది సపరేషన్ కి మనం ఓపెన్ అప్ చేసాము, మనం తీస్తున్నాం. సో అది కంప్లీట్ గా వెళ్ళిపోవడానికి ఎప్పుడైతే టైం పడుతుందో ఆ టైం పీరియడ్ మాత్రమే జనరల్ గా మీకు కొంచెం మేబీ మీకు ఏదైనా రీజన్ తోని మీకు ఇది ఇఫెక్ట్ వచ్చిందని అనిపిస్తుంది. పేషెంట్ కోసానికి, ఒక వ్యక్తి కోసానికి అది సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ డాక్టర్ కోసానికి, ఎగ్జాంపుల్, పేషెంట్స్ చాలా మంది అంటారు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆకలి ఎక్కువగా అవుతుంది, దాహం ఎక్కువగా అవుతుంది. సో హోమియోపతికలీ ఇట్స్ అ గుడ్ సైన్. గుడ్ సైన్ అంటే ఆకలి ఎక్కువగా అవుతుందంటే ఇంతకు ముందు మీకు ఆకలి ఎంత అవుతుందో దానికంటే కొంచెం ఎక్కువగా అవుతుంది. ఫైన్, దిస్ మీన్స్ మీకు ఫిజికల్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎప్పుడైనా కూడా మీ నిద్ర ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఎక్సెసివ్ స్లీప్ అని కాదు, మీరు ఫుల్ డే పండుకుంటున్నారు, నిద్రపోతున్నారు, అది కాదు. మీరు ఫుల్ డే ఫుడ్ తీసుకుంటూనే ఉంటున్నారు, అది కాదు. బట్ బెటర్ దెన్ నార్మల్. అంతకు ముందు ఎంత ఉండినో దానికంటే కొంచెం ఎక్కువగా. సో అది ఒక పాజిటివ్ సైన్. అది ఉన్నప్పుడు డెఫినెట్ గా డాక్టర్ ఒకటే మాట అంటారు హోమియోపతిలో, ఓకే సో మీకు మెడిసిన్ అనేది కరెక్ట్ గా మీకు సూట్ అవుతుంది. ఏదైతే మీకు ఇఫెక్ట్స్ కనపడుతున్నాయో అది జస్ట్ టెంపరీ ఉన్నది, అది పర్మనెంట్ ఉండదు. దానికి పేషెంట్ అనేది సైడ్ ఎఫెక్ట్ గా అనుకోవచ్చు, బట్ అది సైడ్ ఎఫెక్ట్ కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్. సైడ్ ఎఫెక్ట్ అనేది జనరల్గా హోమియోపతిలో అందుకు ఉండదంటే, మనం ఏదైతే మెడిసిన్స్ ఉంటుందో అది జనరల్గా డైనామిక్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే మన ఏదైతే హిస్టరీ తీసుకున్న తర్వాత మనం కరెక్ట్గా మెడిసిన్స్ ఏదైతే రాస్తామో అది డైనామిక్ లెవెల్లో, మీ మెంటల్ లెవెల్లో అది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. సో ఫిజికల్ లెవెల్లో అది తర్వాత వస్తుంది. దట్స్ ద రీజన్ యూ గివ్ ఇట్ ఫర్ లైక్ లాంగ్ టైమ్, అందుకే ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. సో యా, యాక్చువల్గా ఫస్ట్ డౌట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనకి అలోపతి అంటే లైక్ కెమికల్ కాంబినేషన్స్తో దే ప్రిపేర్ ద మెడిసిన్, అండ్ ఆయుర్వేదిక్ అంటే ఆల్ వాట్ దే థింక్ ఇస్ లైక్ అంటే ప్లాంట్స్ లేదంటే చెట్లు దూరం అడవులలో తీసి చేస్తారు, సమ్ న్యాచురల్ ప్లాంట్స్ నుంచి అని చెప్పి. దెన్ హోమియోపతి హౌ ఇస్ ఇట్ మేడ్ యాక్చువల్లీ, దేని నుంచి చేస్తారు? ఎందుకంటే అది అందరికీ కూడా లైక్ స్వీట్గానే టేస్ట్ చేస్తుంది, మనం ఎందులో ఏం గెస్ట్ చేయలేము.
సో హౌ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ? సో హోమియోపతిది ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది దట్ లైక్ క్యూర్స్ లైక్. అంటే ఏంటిది, ఏదైనా పార్టికల్ ఉన్నది, పార్టికల్ ద్వారా ఏదైతే ఏది వర్క్ ఉన్నదో అదే మనకు మెడిసిన్. దేని ద్వారా ఓకే. మనం లైక్ క్యూర్స్ లైక్ అంటే ఏ ప్రాబ్లం ద్వారా ఏదైనా ఫుడ్ ఉన్నది ఫైన్, సో మీరు అది తీసుకుంటున్నారు, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది ఫైన్. అదే మనం మైన్యూట్ కొంచెం మామూలు క్వాంటిటీలో ఎంత మనం చెప్పాము అంత క్వాంటిటీ తీసుకుంటే అది మెడిసిన్ రూపంలో కూడా పనిచేస్తుంది. హోమియోపతి సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఆయుర్వేదం లాగా మనకు హోమియోపతి అనేది ప్లాంట్స్ ద్వారా మనం మెడిసిన్స్ డిరైవ్ చేస్తాము. కాకపోతే దాంట్ లోపల ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్ మాత్రమే మనం తీసుకుంటాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ అనేది తీసుకుంటాం. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెడిసిన్ అనేది ఎలా జరుగుతుందంటే, ఏదైనా సపోజ్ ప్లాంట్ ఇది ఒక లీఫ్ ఉన్నది, లీఫ్లోకి వెళ్ళి మనం మెడిసిన్ తీసుకోవాలంటే దానికి వాటర్ ఆర్ మెడిసినల్ ఆల్కహాల్ అనేది స్పెషల్ ఆల్కహాల్స్ ఉంటాయి మెడిసిన్ కి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో ఆ లీఫ్ లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది మనం కొన్ని అవర్స్, దానికి స్పెసిఫిక్ డ్యూరేషన్స్ ఉంటాయి బుక్స్ లో రాసిన ప్రకారంగా, దాంట్లో మనం సోక్ చేస్తాము అండ్ కొన్ని అవర్స్ తర్వాత దానికి మనం తీసుకుంటాము. సో ఏదైతే రిమైనింగ్ మనకు వాటర్ కానీ లిక్విడ్ అయితే ఉందో దట్ కంటైన్స్ ద మెయిన్ యాక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడిసిన్. ఓకే. అట్లా అయితే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అంటారు అయితే? యాక్చువల్గా ఉంటాయా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎప్పటికైనా కూడా హోమియోపతిలో డిజీజ్ కి మాత్రమే ఉంటుంది, నాట్ బికాస్ ఆఫ్ ద మెడిసిన్. సో అందరికి ఇది ఒక కొంచెం మిస్కాన్సెప్ట్ ఉంటుంది, ఓకే చాలా డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది ఓన్లీ ఫర్ డిజీజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి తప్పకుండా మనం చెప్పాల్సింది, ఏ డాక్టర్ అయినా సరే షుగర్ మీ ఇంటేక్ తక్కువ తీసుకోండి అని చెప్తారు. సో దట్ ఈస్ ఫర్ ద డిజీజ్, మన మెడిసిన్ కోసానికి కాదు. ఓకే, దాట్స్ ఇట్. యా, అంటే ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఆయుర్వేదం నుంచి, అందుకే అంటే ఆయుర్వేదం వాడేటప్పుడు ఎక్కువ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫార్మ్, ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తున్నారు కాబట్టి యాజ్ యూ సెడ్ ఓన్లీ మెడిసిన్కి కాదు, మనకి ఏదైతే డిసీజ్ ఉందో దానికి మాత్రం మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని. అండ్ మన పబ్లిక్లో జనరల్గా అందరూ కూడా ఏంటంటే ఆలోచించేది, తక్కువలో వస్తుంది అని అంటే ఫస్ట్ దాన్ని గ్రాంటెడ్గానే ఆలోచిస్తారు. లైక్ మనకి ఎంతో కాస్ట్లీ అయిన హాస్పిటల్స్లోకి వెళ్ళి కాస్ట్లీ మెడిసిన్స్ అవన్నీ వాడితేనే ఓకే మనకు క్యూర్ అవుతుంది, ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ అస్ అని ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. చాలా తక్కువ మంది ఉంటారు మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది అని అంటే దే అండర్ ఎస్టిమేట్ దట్, ఆబ్వియస్లీ దే డూ దాట్. సో హౌ షుడ్ వి టేక్ దిస్ యాక్చువల్లీ? ఎస్, ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. సో బేసికలీ హోమియోపతి కాస్ట్ అనేది ఎందుకు తక్కువగా ఉంది మనం అర్థం చేసుకుందాం. సో మనం ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ అంటే ఎగ్జాక్ట్ మనం యాక్టివ్ ప్రిన్సిపల్ తీసుకుంటామో ఆ యాక్టివ్ ప్రిన్సిపల్కి కూడా మనం ఫర్దర్గా డైల్యూట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 ml ఆఫ్ యాక్టివ్ ప్రిన్సిపల్ ఉంది, దాంట్లో అగైన్ మనం దానికి డైల్యూట్ చేసి దానికి సకషన్ అంటే అగైన్ దానికి పౌండింగ్ చేసి దానికి స్ట్రోక్స్ ఇచ్చి మనం దానికి ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఇంప్రూవైజేషన్. ఈ సకషన్స్ మనం ఎప్పుడైతే ఇస్తామో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఏదైతే క్వాంటిటీ ఆఫ్ ది యాక్టివ్ ప్రిన్సిపల్ ఉంది, ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకోమో అది తగ్గుతూ ఉన్నది. దీని ద్వారా ఏమవుతుంది, మన బాడీలో ఉన్న వైటల్ ఫోర్స్ అంటే మన ఊర్జా ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది స్మాల్ క్వాంటిటీస్లో వెళ్తుంది. దీని ద్వారానే మన హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అని చెప్తాం. బికాస్ మీకున్న డిజీజ్కి మనం డిజీజ్ ప్రకారంగా మీకు మెడిసిన్స్ ఇస్తలేము, మీ మైండ్ సెట్ మీ సెన్సిటివిటీ ప్రకారంగా మనం మెడిసిన్ ఇస్తున్నాము. సో క్వాంటిటీ ఆఫ్ మెడిసినల్ డోస్ ఏదైతే మీ బాడీలో వెళ్తుంది అది చాలా మైన్యూట్ ఉంది, కాబట్టి అది కాస్ట్ అనేది పర్ పర్సన్ తగ్గుతుంది. బట్ అది వైటల్ ఫోర్స్కి మన మైండ్కి అది పనిచేయాలి కాబట్టి అది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం హోమియోపతిలో మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తామో మనం దానికి ఎక్కువగా డైల్యూట్ చేస్తాము, సో దట్ దాని పవర్ ఇంక్రీజ్ అవ్వాలి, వైటల్ ఫోర్స్ బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి అండ్ దాని ద్వారా కాస్ట్ కూడా తగ్గాలి. సో ఇది బెనిఫిట్ ఉంటుంది డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికి కూడా. కాకపోతే అండర్ ఎస్టిమేట్ చేయడం అనేది నార్మల్గా ఇది సహజం, సొసైటీలో ఉంటుంది. బట్ ఎస్, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే ఫైన్. సో హోమియోపతి ఈజ్ డెఫినెట్లీ సైంటిఫిక్. ఈరోజు మోడర్న్ సైన్స్ అనేది నానో పార్టికల్ గురించి మాట్లాడుతుంది. ఇది మన హోమియోపతి 200 years బిఫోర్ మాట్లాడింది. ఇదే మనం నానో పార్టికల్ అంటే మీరు ఒక్క మాలిక్యూల్ నుంచి ఫర్దర్గా దానికి డైల్యూట్ చేసి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మీరు పెంచారు, రైట్ ఫైన్. సో దట్ ఈస్ వై కాస్ట్ అనేది తగ్గుతుంది, బట్ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా స్లో ఉంటుంది, బట్ గ్రాడ్యువల్ ఉంటుంది. కొన్ని కేసెస్లో ఫాస్ట్ కూడా ఉంటుంది. స్పెషల్గా మనం అయితే ఒక కరెక్ట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఎప్పుడైతే పేషెంట్కి ఇస్తామో ఆ కండిషన్స్లో ఫాస్ట్ కూడా ఉంటుంది, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది.
రైట్. రైట్. సో, ఒక లైన్‌లో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఇదంతా కూడా అండర్ హూస్ కన్సిడరేషన్ ఉంటుంది? ఓన్ డాక్టర్స్ ఓన్లీ దే ప్రిపేర్ లైక్ ఆయుర్వేద ఎలా చేస్తారో అలాగా? లేదంటే ఎగ్జాక్ట్లీ. ఎస్. రైట్. వి హావ్ ఎనీ ల్యాబ్స్ అండ్ ఆల్ అండ్ ఎస్, దానికి స్పెషలైజ్ అని ఉంటుంది, అప్రూవ్డ్ పర్టిక్యులర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళే చేస్తారు. ప్రిపేర్ చేస్తారు. రైట్. రైట్. సో, ఒక లైన్‌లో ఒకవేళ మనం చెప్పాలి అనంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోమియోపతి యాక్చువల్లీ? లైక్ డిఫరెంట్ మెడిసిన్స్‌వి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆబ్వియస్‌లీ. సో, హోమియోపతిది ఏ లైన్‌ని ఫాలో అవుతూ వాట్ ఈస్ ద ఎజెండా ఆర్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు అసల? ఎస్. సో హోమియోపతిది మెయిన్ ఒకటి ఉంటుంది, దట్ మన డైనామిక్ ఫోర్స్ అంటే ఏంటిది, మన బాడీలో ఉన్న ఏదైతే ప్రాణం ఉందో రైట్, దానికి మన మెడికల్ హోమియోపతి టర్మ్స్లో వైటల్ ఫోర్స్ అంటాము, డైనామిక్ ఫోర్స్ అంటాం. అంటే అది ఇన్విజిబుల్. మనం జనరల్గా ఫిజికల్ బాడీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం రైట్, బట్ లోపల మనది ఏదైతే లైఫ్ ఉందో దానికి మనం అంటాము వైటల్ ఫోర్స్కి మనం టచ్ చేయాలంటే ఇప్పుడు మేజర్గా మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అది ఓన్లీ ఫిజికల్ ఫోర్స్కి అది టచ్ చేస్తుంది. వైటల్ ఫోర్స్కి డైనామిక్ ఫోర్స్కి మనం టచ్ చేయాలంటే మనకు డైనామిక్ మెడిసిన్స్ కావాలి. డైనామిక్ మెడిసిన్ కావాలంటే మనం డైనామిక్ పార్టికల్స్ పైన పనిచేయాలి. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది నానో పార్టికల్స్ ద్వారానే మనం డైనామిక్ ఫోర్స్కి అనేది ఎఫెక్టివ్గా మనం దాని ద్వారా వర్కౌట్ చేస్తాం. సో దట్ ఈస్ వై హోమియోపతి అనేది లైక్ క్యూర్స్ లైక్, అండ్ మీరు నంబర్ ఆఫ్ సజెషన్స్ ఇచ్చి మెడిసిన్కి చాలా మైక్రో నానో లెవెల్కి తీసుకెళ్ళి అండ్ డైనామిక్ ఫామ్లో మెడిసిన్ ఇచ్చి మీరు ట్రీట్ చేస్తారు. ఇది మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మన హోమియోపతి. రైట్. సో, ఆఫ్టర్ ఇప్పుడు ఏదైనా డిసీజ్‌కి మీరు క్యూరేషన్‌కి ఒక కోర్స్ అనేది ఇచ్చారు అనుకోండి. లాంగ్ టర్మ్ ఉంటుంది. దెన్ అది అంటే ఒకవేళ తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలా? లేదంటే ఆ ప్రాసెస్ అనేది ఇంకా లాంగ్ టర్మ్ అలాగే మనము ఆపేయచ్చా? లేదంటే కంటిన్యూ చేస్తూనే ఉండాలా అనేది డౌట్ అసలు యాక్చువల్లీ. సో నార్మల్గా ఎప్పుడైనా ఒక పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మనం హిస్టరీ ఎప్పుడైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ అనేది 5 years నుంచి ఉంది, ఎగ్జాంపుల్ థైరాయిడ్. కామన్గా ఈరోజు మనకి ఇండియాలో 70 to 80% ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు. అంటే థైరాయిడ్లో 70 to 80% ఫీమేల్ పేషెంట్స్ ఉంటారు. సో నార్మల్గా థైరాయిడ్ ఎందుకు వస్తుంది? బికాస్ ఫీమేల్స్ సెన్సిటివ్ ఉంటారు, ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది, ఈరోజు లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు రైట్. సో మనం క్వశ్చన్ అడిగినప్పుడు థైరాయిడ్ మీరు వాడుతున్నారు మెడిసిన్స్ ఎంత కాలం నుంచి వాడుతున్నారు? సపోజ్ ఈ రోజు మీకు థైరాయిడ్ ఉన్నదని అర్థమైంది అనుకోండి, దాని ఫౌండేషన్ అనేది మినిమం 2-3 years బిఫోర్ 5 years బిఫోర్ దాన్ని జరుగుతుంది. అంటే దాని రూట్ కాజ్ ఏదైతే ఉందో అది ఈ రోజు మీ బాడీలో రాలేదు, అది 2 years 3 years 4 years 5 years బిఫోర్ జరిగి ఉంటుంది. బట్ బాడీ అనేది ఇన్ని ఇయర్స్ అనేది మన డైనామిక్ ఫోర్స్ అనేది ఫైట్ చేసింది. సో దట్ అది డిజీజ్ రూపంలో కన్వర్ట్ కాకుండా ఉండాలి. ఆ స్ట్రెస్ అనేది అది ఏది స్ట్రెస్ అన్నా కావచ్చు, మన ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, మన లివింగ్ కండిషన్స్ కావచ్చు, అది మన బాడీ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ స్ట్రెంగ్త్ వల్ల ఏమవుతుంది, మన బాడీ ఇన్ని ఇయర్స్ ఫైట్ చేసింది. సో ఈ రోజు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నారు, ఎగ్జాంపుల్ మీరు 5 years నుంచి థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతున్నారు, బట్ అది మీకు 10 years బిఫోర్ దాని ఫౌండేషన్ లే అయింది మన బాడీలో. అండ్ దట్ ఈస్ వై మనకు 5 years మెడిసిన్ ప్లస్ 5 years కంటే ముందు ఏదైతే మీ బాడీలో ఫౌండేషన్ జరిగిందో ఆ ఫౌండేషన్ ఆ రూట్ నుంచి మనం మీకు క్లియర్ చేయాలి. కాబట్టి మినిమం 2 years 3 years మనం థైరాయిడ్లో చెప్తూ ఉంటాము. అండ్ మీరు అడిగింది దాని తర్వాత కూడా మళ్ళీ అగైన్ వాడాల్సి ఉంటుందా? మోస్ట్లీ అవసరం ఉండదు. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు డాక్టర్ చెప్పింది మీకు ఏదైతే గైడెన్స్ మేము ఇచ్చామో అది కంప్లీట్గా మీరు పాటిస్తూ ఉండాలి. అండ్ గైడెన్స్ మనం ఇచ్చింది చాలా స్ట్రిక్ట్గా ఉండదు. డయట్ అండ్ రెజిమెన్ ఇట్ ఈస్ డూయబుల్, మీరు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు, లైఫ్ టైం చేయొచ్చు. ఫైన్, లైఫ్ టైం మెడిసిన్స్ వాడే కంటే మంచిది ఒక 3 years 4 years వాడి మీరు పూర్తిగా దానికి క్యూర్ చేసుకోండి రైట్. ఫైన్, దాట్స్ ద లాజిక్. సో ఆన్ హోల్ ఇప్పుడు మనకి హోమియోపతి కాన్సెప్ట్ హౌ ఇట్ ఈస్ లైక్ ఏంటి, అండ్ అది ఎలా మనకి బేస్ లెవెల్ నుంచి క్యూర్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, టార్గెటెడ్ ఏంటి అనేది చెప్పారు. ఓవరాల్ ఆల్ దిస్ అంటే మనకి ఎన్నో హోమియోపతి క్లినిక్స్ నవడేస్ మనం చూస్తూ ఉంటాము. లైక్ వెన్ పీపుల్ ఆర్ కొంచెం కొంచెంగా అవేర్ అవుతున్నప్పుడు. బట్ మన మెయిన్గా మనకి డాక్టర్ కేర్ వాళ్ళది ఎందుకు తీసుకోవాలి, అసలు ఎంచుకోవాలి, వీళ్ళు ఏ విధంగా అంటే ఏం పాయింట్స్ చూడొచ్చు డిఫరెంట్ మనకి దీంట్లో? ఎస్, సో ఇది చాలా మంచి క్వశ్చన్. డాక్టర్ కేర్ది జనరల్గా మన డాక్టర్ ఏం రెడ్డి గారు స్పెషలైజేషన్ వచ్చేసి
25+ 30+ ఇయర్స్ నుంచి ఉంది. మన దగ్గర మోర్ దెన్ 50 క్లినిక్స్ ఉన్నాయి. అన్ని క్లినిక్స్లో పర్ క్లినిక్లో అట్లీస్ట్ 2 to 3 డాక్టర్స్ 25+ ఇయర్స్ ది ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు. అండ్ కరెక్ట్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన హోమియోపతిది ఏదైతే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, రూట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, కరెక్ట్ ప్రిన్సిపల్, యాక్చువల్ ప్రిన్సిపల్, దానిపైన మనం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాము. హోమియోపతి ప్రాక్టీస్ చేసేది చాలా విధాలు ఉన్నాయి. మీరు స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు, జనరల్ మెడిసిన్స్ ఇవ్వచ్చు, మీ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. బట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇవ్వడం అనేది అన్నిటికంటే ఒక పర్ఫెక్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిలో కూడా. ఫైన్, నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఈరోజు. అందరూ అనేది సేమ్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వరు. యాజ్ సచ్ మన హోమియోపతిలో ఒక ప్రాబ్లమ్కి, ఒక వ్యక్తికి సేమ్ మెడిసిన్స్ ఉండవు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు. బట్ చూడడానికి సేమ్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా చూడడానికి సేమ్గా అందుకు కనపడతాయి అంటే, మన ఏదైతే లిక్విడ్ వేస్తామో పిల్స్ పైన, పిల్స్ అనేది ఒక మీడియం, ఒక మాధ్యం, అది ఒక వే ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ మెడిసిన్. జస్ట్ మెడిసిన్ మన బాడీలో వెళ్ళాలి. అండ్ బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు ఎవరికైనా కూడా చేదు ఉన్న మెడిసిన్స్ ఎవరికి నచ్చవు, రైట్? సో స్వీట్ పిల్స్ ఉంటే ఎవరికైనా నచ్చుతుంది, రైట్? సో అది చిన్న వాళ్ళకి కూడా స్వీట్ ఉన్నదే ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, దే లుక్ లైక్ సేమ్, బట్ అందులో దాని మీద ఏదైతే మీరు లిక్విడ్ పోర్ చేస్తున్నారో దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ డిసీజ్. ఎగ్జాక్ట్లీ. ఫైన్. సో ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ చేస్తామో, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు డైల్యూషన్స్ ఉంటాయి, రైట్? సో మనం నంబర్ ఆఫ్ డైల్యూషన్స్ ఇంక్రీజ్ చేస్తాము. అండ్ లిక్విడ్ అనేది స్పెసిఫిక్ గా ఉంటుంది. పిల్స్ అనేది ఓన్లీ ఒక వే, ఓన్లీ జస్ట్ దానిపైన కొన్ని డ్రాప్స్ వేసి మీరు ఇవ్వడం అంతే మాత్రం. కానీ పిల్స్ అనేది సూక్రోస్ నుంచి ప్రిపేర్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ గ్లూకోజ్ ఫ్రీ. డయాబెటీస్ ఎప్పుడు అవుతుంది? మనం గ్లూకోజ్ ద్వారా మనకు డయాబెటీస్ అవుతుంది, షుగర్ అవుతుంది. మన పిల్స్ ఏదైతే ఉంటుందో అది సూక్రోస్ బేస్డ్ ఉంటాయి, అంటే దే ఆర్ షుగర్ ఫ్రీ పిల్స్ అనుకోవచ్చు. దే ఆల్సో డోంట్ కాజ్ ఎనీ, అవి కూడా ఏం హార్మ్ చేయవు మన బాడీకి? నో, అబ్సల్యూట్లీ నాట్. ఫైన్. సో మన ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఆథెంటిక్ సోర్స్ నుంచి మనం తీసుకుంటాం. కాబట్టి మనం పర్ఫెక్ట్ సోర్స్ నుంచి తీసుకున్నప్పుడు ఆ పిల్స్ అనేది ఎప్పుడు కూడా హార్మ్ చేయవు. ఎనీవేస్ అది గ్లూకోజ్ పిల్స్ కావు, సూక్రోస్ పిల్స్ అది. సో బై డిఫాల్ట్ అది షుగర్ ఫ్రీ పిల్సే. దాంట్లో కూడా మనం మంచి క్వాలిటీ ఆఫ్ షుగర్ పిల్స్ యూస్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. రైట్. హౌ ఇస్ ఇట్ లైక్, ఎప్పుడు ఎంతకాలం అవుతుందండి ఫౌండ్ అయ్యి మనకి హోమియోపతి అనేది? ఎంత లాంగ్? ఎస్, హోమియోపతి ఇన్ జనరల్ అనేది 200+ ఇయర్స్. ఓకే. ఇది జనరల్ గా మన జర్మనీలోనే, ఇన్ఫాక్ట్ ఎంబీబీఎస్ డాక్టరే దీనికి ఫౌండర్స్. సో ఇది చాలా తక్కువ మందికి తెలిసి విషయం. సో ఎప్పుడైతే ఎంబీబీఎస్, జనరల్లీ అసలు అలోపతి వాళ్ళు ఎంకరేజ్ చేయరు ఇలాంటివి. సో ఇట్స్ గ్రేట్ టు హియర్. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి అర్థమైంది, ఓకే ఒక డిజీజ్ అనేది మన దగ్గర మనం జస్ట్ టెంపరీ రిలీఫ్ ఇస్తున్నాం, సప్రెస్ చేస్తున్నాం, రైట్? దానికి క్యూర్ అనేది ఉండట్లేదు, రైట్? సో మన వైటల్ ఫోర్స్ అనేది వర్క్ చేయాలి. సో అది ఎట్లా జరుగుతుంది? అది 12 years 13 years ఆఫ్ మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఒక ఫౌండేషన్కి వచ్చింది హోమియోపతి. సో బేసికల్లీ హోమియోపతి అనేది ఫౌండర్స్ వచ్చేసి మన ఎంబీబీఎస్ ఎండి డాక్టర్సే. సో కొంతమంది డాక్టర్స్ ఇది అర్థం చేసుకున్నారు, మనం మన సిస్టంలో పర్మనెంట్ క్యూర్ ఇవ్వలేకపోతున్నాం. సో దిస్ ఇస్ రాంగ్ కదా, రైట్? సో అప్పుడు వాళ్ళకు ఒక థాట్ వచ్చింది, వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశారు, హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్. మన మెడిసిన్ అనేది ప్రూవ్ అయింది హ్యూమన్ బీయింగ్స్ మీద, నాట్ ఆన్ యానిమల్స్. సో ఇన్ అ వే మన హోమియోపతి సో సెన్సేషన్స్ ద్వారా మీకు ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏం సెన్సేషన్స్ వచ్చినాయి, రైట్? సో అలా ప్రూవింగ్ జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఆథెంటిక్. సో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళ సెన్సేషన్స్కి, ఇమోషన్స్కి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు, అది యానిమల్స్ చేయలేవు. సో దిస్ ఇస్ అగైన్ ఒక ప్లస్ పాయింట్ మన హోమియోపతికి. ఇన్ జనరల్ నార్మల్ పర్సన్ తెలుసుకోవాలి అని అంటే దీనికి ఎలా స్టడీ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్లీ హోమియోపతి? నార్మల్ గా ఎస్, అదే 10+2 తర్వాత మనకి ఈ రోజు అయితే నీట్ కూడా కంపల్సరీ అయిపోయింది, రైట్? ఫైన్. సో దాంట్లో బేస్డ్ అపాన్ మన ర్యాంకింగ్స్ అనేది జనరల్ గా హోమియోపతి అనేది మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్ గా స్టడీ అనేది హార్డే ఉంటుంది, బట్ ఎస్ ఇట్స్ వర్త్. సో ఇలాగే నాలాగే సమ్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా సమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో మీతో వస్తుంటారు. జనరల్ గా వాట్ దే ఆస్క్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా వింటూ ఉంటారు, లైక్ ఏముంటుంది అనేది? ఎస్, సో ఇంతకుముందు మీరు డిస్కస్ చేసుకున్నట్లు అసలు హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది, షుగర్ పిల్స్ ఉన్నాయి, సో షుగర్ పేషెంట్స్కి కూడా మీరు ఇస్తూ ఉంటారు, రైట్? అండ్ ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నాకు గ్యాస్ట్రైటిస్ ఉన్నది, నాకు ఎన్ని డేస్ తర్వాత నాకు మార్పు కనపడుతుంది, నేను స్ట్రిక్ట్
కరెక్ట్ డైట్ చేయాలా, లేకపోతే ఏది ఫుడ్ తీసుకుంటున్నాను అది సరిపోతుందా, మీరు చెప్పిన డైట్ ప్రకారంగా నేను ఎన్ని రోజుల్లో ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయి. సో ఇది జనరల్గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఇది. రైట్. బట్ డెఫినెట్గా దీనికి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాము అండ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్. మీకు మెడిసిన్స్ కరెక్ట్గా మీరు ఇచ్చినప్పుడు అండ్ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చినప్పుడు అండ్ పేషెంట్ ఫాలో చేసినప్పుడు క్విక్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. రైట్. సో ఇన్ జనరల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎంబీబీఎస్ వీటన్నిటికీ అంటే మనకు ఒక రికగ్నైజేషన్స్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఉంటాయి. దీనికి ఎలా ఉంటుంది అసలు యాక్చువల్లీ? జనరల్గా మన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఢిల్లీ ఏదైతే ఉంటుందో దానికి గవర్నింగ్ బాడీ. సో అందరూ హోమియోపాథ్స్ అనేది దే ఆర్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా త్రూ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిలో అందరూ డాక్టర్స్ వస్తారు. కాకపోతే అగైన్ దానికి స్టేట్లో బైఫర్కేట్ చేస్తారు ఈజీ చేయడానికి. రైట్. సో లైసెన్స్డ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఢిల్లీ ద్వారానే అవుతుంది. బట్ మనకు ఇవ్వడం మాత్రం స్టేట్స్లో మనం ఏ స్టేట్లో మనం స్టడీ చేసామో వాళ్ళు మనకు జనరల్గా డిగ్రీ అండ్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే. ఇది కూడా ప్రిస్క్రిప్షన్ మీదే తీసుకోవాలని ఉంటుందా మనకి నార్మల్గా? జనరల్గా ఏ మెడిసిన్ అయినా సరే స్పెషల్గా హోమియోపతి మనం విత్ ప్రిస్క్రిప్షనే కంపల్సరీ ఉంటుంది. విదౌట్ ప్రిస్క్రిప్షన్ జనరల్గా ఏమవుతుందంటే పేషెంట్కి సేమ్ టైం మనం మెడిసిన్ ఎవ్రీ టైం సేమ్ అనేది ఉండదు. డిఫరెంట్ ఉంటుంది. యూ చేంజ్ ద డోసెస్ అండ్ ఆల్ ఎవ్రీ టైం. ఓకే. నంబర్ ఆఫ్ మెడిసిన్స్, పొటెన్సీస్ అంటే దాని పవర్స్, రిపిటేషన్ అన్ని చేంజ్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఫస్ట్ థింగ్ అయితే మీరు డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటేనే బెటర్. ఓకే. అలోపతి లాగా ఓవర్ డోసేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? కొన్నిసార్లు మాత్రమే ఉంటుంది. బట్ మోస్ట్లీ అయితే డాక్టర్ చెప్పిన ప్రకారంగా తీసుకుంటే ఎప్పుడు ఉండదు. డాక్టర్ చెప్పిన ప్రకారంగా తీసుకుంటే డెఫినెట్ గా ప్రాబ్లం ఉండదు. సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ తీసుకుంటే వాళ్ళు నంబర్ ఆఫ్ డోసెస్ ఫ్రీక్వెన్సీ ఏది మేము చెప్పామో దాని ప్రకారంగా తీసుకోకపోతే ఓవర్ డోస్ అనేది జనరల్ గా కొన్నిసార్లు తీసుకుంటారు. సో బెటర్ అయితే ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి హోమియోపతి మెడిసిన్స్ ఏదైనా సరే. బట్ దెన్ ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు పేషెంట్స్ అనేది బికాస్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, సరే ఒక డోస్ కాకుండా నేను 2 డోస్ తీసుకుంటాను అనుకుంటారు. ఫైన్, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఒక డోస్తో సరిపోయేటప్పుడు మనం 2 డోసెస్ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సపోజ్ మీకు ఓవర్ డోస్ అయింది, మీకు ఏమైనా అనిపిస్తుంది, ఓకే హెడేక్ ఎక్కువగా అనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది అంటే మీరు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకోవచ్చు. లేకపోతే స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏదైతే ఆనియన్ గార్లిక్ లాంటి ఫుడ్ ఉందో అది తీసుకుంటే దాని జస్ట్ ఎఫెక్ట్ అనేది స్లో అయిపోతుంది అండ్ ఎప్పుడు కూడా మీకు ఓవర్ డోస్ ఎఫెక్ట్ అనేది రాదు. అంటే అలోపతి లాగా ఇప్పుడు అలోపతిలో ఏమన్నా మనకి ఓవర్ డోస్ తీసుకుంటే చాలా సార్లు అది డేంజరస్ అవుతుంది మన బాడీ సిచ్యువేషన్కి. సో అంత పీక్ డేంజరస్ సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా ఓవర్ డోస్ తీసుకుంటే? నో, అబ్సల్యూట్లీ నో. హోమియోపతిలో ఇది చాలా ప్లస్ పాయింట్. ఓవర్ డోస్ అయినా కూడా మీకు డేంజరస్ ఏది కూడా కాన్సిక్వెన్సెస్ రాదు. ఎక్సెప్ట్ ఫర్ కొంచెం ఫైన్ మీకు కొంచెం వాటర్ తాగాలనిపిస్తుంది, ఎక్కువగా బాడీ హీట్ అవుతుంది, కొంతమంది అలాంటి కంప్లైంట్స్ చేస్తారు. ఫైన్. సో అలాంటప్పుడు మీరు కొంచెం వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోండి. That's it. సో అంటే ఇప్పుడు ప్యారలల్గా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఎలా అంటే కంటిన్యూస్గా ఒక మెడిసిన్ అంటే అలోపతిలో వాడుతూ ఉంటారు. సో ఇంకా దీని గురించి విని హోమియోపతి బాగుంటుంది అని చెప్పేసి దే షిఫ్ట్ అనమాట. సడన్లీ వస్తారు, మిమ్మల్ని కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకుంటారు. బట్ దే డోంట్ ఫీల్ లైక్ అది మనకి తొందరగా వర్క్ చేస్తుంది అని అనుకోరు. ఎందుకు అని ఆ ఫీల్ అనేది వస్తుంది అంటారు. అంటే రియల్గానే మనకి హోమియోపతి అనేది అంటే ఇన్ని రోజులు ఇది వాడుంటారు కాబట్టి ఏమైనా స్లో రియాక్షన్ ఉంటుందా, లేకపోతే ఎలా స్లోగా వర్క్ చేస్తుంది అంటారా అసలు? ఎస్. సో ఇది చాలా మంచి క్వశ్చన్. జనరల్గా సపోజ్ మీరు ఒక థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నారు, డయాబెటీస్ మెడిసిన్ వాడుతున్నారు, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు. సో ఆ మెడిసిన్ ది ఎఫెక్ట్ మీ బాడీ మీద లాంగ్ టర్మ్ ఉన్నది అండ్ మీరు డైలీ బేసిస్లో కన్జ్యూమ్ చేస్తున్నారు అండ్ ఆ బాడీ మీకు అలవాటు పడిపోయింది. అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే హోమియోపతి స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడిసిన్స్ మీరు హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయగానే స్టాప్ చేయొద్దు. సెకండ్ థింగ్, గ్రాడ్యువల్గా అది రిడ్యూస్ అవుతుంది మీకు డాక్టర్ చెప్తారు. అండ్ థర్డ్ థింగ్, ఆ మెడిసిన్స్ ది ఇన్ఫ్లుయెన్స్లో మన మెడిసిన్ ఎస్ కొంచెం స్లోగా వర్క్ చేస్తుంది అండ్ దట్ ఈస్ వై చాలా మందికి అనిపిస్తుంది హోమియోపతి అనేది స్లోగా వర్క్ చేస్తుంది. బికాస్ ఒక స్ట్రాంగ్ మెడిసిన్ చాలా ఇయర్స్ నుంచి మీరు యూస్ చేస్తున్నారు. సో డెఫినెట్గా అది హోమియోపతికి కొంచెం సబ్సైడ్ చేస్తున్నది. దట్ ఈస్ వై మీరు కంటిన్యూషన్లో 2 మెడిసిన్స్ వాడుకోవాలి. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మీరు 2 మెడిసిన్స్ వాడుకోవాలి. సపోజ్ మీరు ఒక టాబ్లెట్ వాడుతున్నారు, మినిమం 1 hour గ్యాప్ ఇచ్చి మీరు అదే ప్రాబ్లం కోసానికి హోమియోపతి యూస్ చేయండి. సో దట్ రెండుది ఇంటర్వెన్షన్ కూడా ఉండదు అండ్ 2 మెడిసిన్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ హోమియోపతి అప్పుడు కూడా వర్క్ అయితే అవుతుంది. బట్ ఎస్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేరే మెడిసిన్స్, బికాస్ అది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు, కొంచెం మన మెడిసిన్ మీకు స్టార్టింగ్లో స్లో అనిపిస్తుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది మీకు నార్మల్ అనిపిస్తుంది అండ్ మీకు రిజల్ట్స్ అనేది తర్వాత కనపడుతూ ఉంటుంది. రైట్. సో ఏదైనా మనకి అలోపతి క్లినిక్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దే డూ రిఫర్ ఏం చేస్తారు అంటే బట్ ఏదైనా కంప్లైంట్తో వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అది ఒక మెడిసిన్ ఇచ్చి ట్రై చేస్తారు. అప్పుడు కూడా తగ్గకపోతే దే డూ రిఫర్ సమ్ టెస్ట్స్.
సో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా? ఎస్, డెఫినెట్గా. మెడికల్ ప్రాక్టీస్లో మనం ఫస్ట్ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ, సపోజ్ మీకు చాలా ఎక్కువగా సివియర్గా స్టమక్ పెయిన్ వస్తుంది, అప్పుడు మనం ఒక డోస్ ఇచ్చేస్తాం అండ్ దెన్ తగ్గిన తర్వాత మనం రిపోర్ట్స్ చెప్పించుకోమని చెప్తాము. ఆర్ ఎల్స్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ ఏం కనపడతలేదు అంటే సెకండ్ స్టెప్ ఇస్ రిపోర్ట్స్. సో సర్టన్ గా నార్మల్ గా అయితే ఇదే ప్రోటోకాల్ ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మనం అకార్డింగ్ టు ద సిమ్టమ్స్ మనం హిస్టరీ తీసుకున్న తర్వాత మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము అండ్ దెన్ మనం రిపోర్ట్స్ కి ప్రిఫర్ చేస్తాము. పాత రిపోర్ట్స్ ఉంటే అది సజెస్టివ్ ఉంటుంది దట్ ఓవరాల్ గా మీ బాడీలో ఏం జరుగుతున్నది. ఓన్లీ కొన్ని కేసెస్ లో అర్జెంట్ గా రిపోర్ట్ అవసరం ఉంటే డెఫినెట్ గా డిపెండింగ్ అపాన్ ద కేస్ మీకు డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. రైట్. సో ఓవరాల్ గా హోమియోపతి మీద ఎవరికైతే నెగటివ్ గా ఈ రూల్ అనేది ఏమైతే వెళ్తోందో వాళ్ళందరికీ ఏం చెప్పొచ్చు అంటారు లాస్ట్ పాయింట్? ఎస్. సో ఎవరైతే హోమియోపతికి నమ్మరు లేకపోతే హోమియోపతికి నెగిటివ్ అనుకుంటారో వాళ్ళకి ఒకటి విషయం, మనం రూట్ కాజ్ నుంచి ఒక ప్రాబ్లంకి తగ్గియాలంటే మనం రూట్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రూట్ వరకు వెళ్ళాలంటే అది ఒక రోజు పని కాదు, కొన్ని మంత్స్ పని కాదు. ఫైన్, అది ఇయర్స్ అండ్ డేస్ టుగెదర్ ది ఎఫర్ట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా హోమియోపతి కొంతమందికి స్లో అనిపిస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైం అది స్లో లేదు. బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, మనం ఏదైతే సర్కమ్స్టాన్సెస్లో ఉంటున్నామో, మనం ఏ మెడిసిన్స్ తీసుకుంటామో అండర్ ది ఎఫెక్ట్ ఆఫ్ అదర్ మెడిసిన్స్, డెఫినెట్గా హోమియోపతి అనేది కొంచెం మనకు స్లో అనిపిస్తుంది కంపారిటివ్గా. బట్ మీకు పర్మనెంట్ రిలీఫ్ కోసానికి సర్టన్గా మనం రూట్ నుంచి తీయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ యూస్ చేస్తేనే మనకు హోమియోపతిలో రిజల్ట్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా 0 ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎస్, ఎఫెక్ట్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు దట్ ఓకే మన లోపల ఉన్నది మనం అన్ని బయట తీస్తున్నాం. సో అందరు ఏమనుకుంటారు, ఓకే పాత ప్రాబ్లం బయటికి వచ్చింది, బట్ హోమియోపతికలీ ఇట్స్ అ గుడ్ సైన్. మీకు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చాం కాబట్టి పాత ప్రాబ్లం కూడా వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. బట్ దెన్ ఎస్, ఇప్పుడు మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ మీకు స్టేబుల్ అయిపోతాయి. సో ఇలా అని మీరు గ్రాడ్యువల్గా హోమియోపతికి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ డాక్టర్తో కూర్చొని కొన్ని క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో అది మీకు క్లారిఫై చేసుకోండి. డాక్టర్ అనేది కూడా మీకు ఇంత టైంలోనే తగ్గుతుంది అని చెప్పడం అనేది అది జనరల్గా పాసిబుల్ ఉండదు. బికాస్ అందరిది బాడీ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది వెంటనే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ హోమియోపతి మెడిసిన్లో ఒక డోస్ తగ్గే పేషెంట్స్ ఉంటారు. అదే 6 months 8 months వరకు రెస్పాండ్ కూడా అవ్వరు. సో మన బాడీ మీద మన మైండ్ సెట్ మీద ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ ఇంపార్టెంట్ దట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తేనే డాక్టర్ కూడా పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఇస్తే అప్పుడు మీకు రిజల్ట్స్ అనేది కనపడతాయి అండ్ అప్పుడు మీకు హోమియోపతి మీద నమ్మకం అనేది ఉంటుంది. సో ఇప్పుడు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇప్పుడు విన్నారు మనకి బెస్ట్ అనిపించింది ఎవరికన్నా, ఒకవేళ కన్సల్ట్ చేయాలి ఏదన్నా అనుకుంటే ఎలా? ఎస్. సో మన డాక్టర్ కేర్వి పర్టికులర్ నెంబర్స్ ఉన్నాయి. సో స్క్రోలింగ్లో మనం ఉంటుంది. సో ఆ నెంబర్ మీద మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఏదైతే నియరెస్ట్ బ్రాంచ్ ఉందో అక్కడ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అన్ని డాక్టర్స్ అనేది అందరూ కూడా 20+ years 15+ years 25+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. సో యూ విల్ గెట్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్. 50+ బ్రాంచెస్ ఉన్నాయి మన టోటల్ కంప్లీట్ ఇండియాలో. సో మీకు నియరెస్ట్ ఎక్కడైతే ఉందో మీరు లొకేట్ చేసుకొని మీరు హ్యాపీగా ఎక్కడైనా డాక్టర్ దగ్గర వెళ్ళి మన డాక్టర్ కేర్కి డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. రైట్. ఇంకోటి ఏంటంటే లాస్ట్లీ దీని నుంచి మనకి ఆ హోమియోపతి వాళ్ళు ఎక్కువగా అలోపతిని నెగిటివ్గా చేస్తున్నారు. లైక్ దే ఆర్ ప్రొపగండింగ్ మా ట్రీట్మెంట్ కూడా మేము కూడా చదువుకునే చేస్తున్నాము. సో వై దే ఆర్ ఇలా నెగిటివ్గా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనే టాక్ కూడా వస్తుంది. దానికి ఏం చెప్పచ్చు? ఎస్. సో జనరల్ ఏంటంటే ఏది కూడా తప్పు కాదు. ఆ ఫీల్డ్లో అది కరెక్టే ఉన్నది, ఈ ఫీల్డ్లో ఇది కూడా కరెక్టే ఉన్నది. అందరికీ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కాకపోతే ఎవరికి కూడా నెగిటివ్ చేయకుండా ఎస్ ఏదైతే కరెక్ట్ పాయింట్ ఉన్నదో అది మాత్రమే మనం జస్ట్ చెప్పడం జరుగుతుంది. దట్ ఈవెన్ మనం గూగుల్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఒక కరెక్ట్ XYZ మెడిసిన్ ఏదైనా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫైన్. సో అది బుక్స్లో రాసిందే ఉన్నది. సో డాక్టర్స్ అనేది ఏదైతే రాసి ఉంది అది మాత్రమే చెప్తారు. సో ఈ నెగిటివిటీ అనేది ఎవరికి అనేది జనరల్గా ఇవ్వద్దు. అందరూ డాక్టర్సే, సేమ్ బుక్ స్టడీ చేసి అందరూ డాక్టర్స్ అవుతారు. బట్ ఎస్ పాయింట్ ఏముంటుందంటే బికాస్ హోమియోపతి అనేది వర్క్ చేయదు అని మనకు జనరల్గా మన సొసైటీలో ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాల్సి వస్తుంది దట్ ఓకే మీరు ఈ మెడిసిన్ తీసుకుంటే మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ అది రాసి ఉన్నది, బుక్స్ లో రాసి ఉన్నది. సో ఆల్రెడీ టెస్టిఫైడ్ స్టేట్మెంట్స్ కే మనం దానికి హైలైట్ చేస్తున్నాం. అంతేగాని మనం నెగిటివ్ చేయడం అనేది డెఫినెట్ గా ఉండదు. అలా అని మనం 100% ఓన్లీ అండ్ ఓన్లీ వాళ్ళది నెగిటివ్ అని మనం కరెక్ట్ అని చెప్పడం అది కూడా తప్పు. బట్ ఎస్ మనది హోమియోపతి అనేది ఎలా వర్క్అవుట్ అవుతుందంటే మనం అనేది ఒక డైనామిక్ లెవెల్ మీద వర్క్ చేస్తున్నాము, రూట్ కాజ్ నుంచి చేస్తున్నాం. కాబట్టి అది టైం టేకింగ్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆ టైం టేకింగ్ ప్రాసెస్ ఉండడం వల్ల చాలా మంది డ్రాప్ అవుతున్నారు. దట్స్ ఇట్.
బట్ దెన్ మనం లైఫ్ టైం 20 years 30 years బీపీ డయాబెటీస్ మెడిసిన్స్ వాడే కంటే మంచిది ఒక 2 years 3 years మనం యూస్ Right. చేస్తే మనం కంట్రోల్లో ఉంటాము. దాట్స్ ఇట్ ఫైన్. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు ఇన్సులిన్ వరకు వెళ్ళిపోయి కండిషన్ రాకుండా మనం హోమియోపతి చేస్తున్నాం. ఫైన్. సో ఏది బెటర్, మనం ఇన్సులిన్ తీసుకోవడం బెటరా, మనం దానికి ఆపుకోవడం బెటరా? ఫైన్. Right. అలా అని ఇన్సులిన్ తీసుకోవద్దు అని ఎవరు డాక్టర్ చెప్పరు, Right. అలా అని మీరు ఓన్లీ హోమియోపతిని యూజ్ చేయాలని ఎవరు డాక్టర్స్ చెప్పరు. Right. ఓకే, సో బోత్ ఆర్ కరెక్ట్, వాళ్ళు కరెక్ట్, మన హోమియోపతి కూడా కరెక్ట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీకు కరెక్ట్ డాక్టర్ అనేది, కరెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. Right. ఈవెన్ డాక్టర్స్, ఎవరు డాక్టర్ కూడా వేరే సిస్టమ్ గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు కూడా. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఎక్కడ డిఫర్ అవుతున్నాము అది మీకు కరెక్ట్ గా అర్థం అర్థం చేస్తేనే చెప్పాలి. Right. మీకు నెగటివిటీ మనం స్ప్రెడ్ చేస్తున్నామని ఫీలింగ్ అనేది ఉండదు. Right. You are just giving the information what is what it is. ఇంకా ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ వాట్ హీ హాస్ టు చూస్ అనేది. ఎగ్జాక్ట్లీ Right. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏదైతే చెప్తామో అదని డాక్యుమెంటెడ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉంటుంది. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. మాకున్న డౌట్స్ అన్ని కూడా చాలా వరకు క్లియర్ చేశారు. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. హోప్ టు మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారితో మాట్లాడి, కుముద్ గారితో మాట్లాడి తెలుసుకున్నాము. అంటే మోస్ట్ ఆఫ్ ది డౌట్స్, అంటే జనరల్గా ఇవన్నీ కూడా పబ్లిక్లో పుట్ ఆన్ అయిన డౌట్స్ అనమాట. లైక్ హోమియోపతి మీద చాలా రకాలుగా లైక్ ఎప్పుడైతే వింటూ వస్తున్నామో ట్రీట్మెంట్స్ గురించి కూడా ఇలాంటి డౌట్స్ అనేవి చాలా కామన్గా అందరికీ రేజ్ అయ్యేవి. సో హోప్ఫుల్లీ మనకి డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాటల్లోనే విన్నాము, అంటే డౌట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి అది ఎలా వర్క్ అవుతోంది, దాని ఇంపాక్ట్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ, లైక్ డోసేజెస్ గురించి కానీ, అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకున్న తర్వాత ఇంకా అది ఇప్పుడు డాక్టర్ గారితో అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు ఎవ్రీ డాక్టర్ లైక్ ఎవ్రీ పర్టికులర్ ఏదైనా ఇండివిజువల్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే. సో దాని తర్వాత మనం ఏది చూస్ చేసుకోవాలి అనేది మన బాధ్యత. సో మనం దీన్ని లైక్ నెగిటివ్ అండము, దాని నెగిటివ్ అండము కాకుండా సో ఏది చూస్ చేసుకోవాలి అనేది చూడడం. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా తెలిసింది ఏంటి అంటే యాక్చువల్లీ హోమియోపతి మనకి రూట్ కాజ్ నుంచి కూడా అది తీసి దాన్ని క్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ మనకి ఇది మన డిసీజ్ని బాడీలోంచి ఎక్కువగా తీసేస్తుంది కాబట్టి, బట్ లాంగ్ టర్మ్ అని మనం ఆలోచించకుండా దీన్ని చూస్ చేసుకుంటే బెటర్ అనే నా ఒపీనియన్.